తొలగించొద్దు తోపుడు బండ్ల వ్యాపారస్తులని కొట్టద్దు హాకర్స్ కడుపులో కొట్టద్దు హాకర్స్ కడుపులో తొలగించొద్దు తోపుడు బండ్ల వ్యాపారస్తులని కొట్టద్దు హాకర్స్ కడుపులో తొలగించిన బండ్లను వెంటనే పునరుద్ధరించాలి. తొలగించిన బండ్లు వెంటనే అక్కడే పెట్టాలి. తొలగించిన బండ్లు వెంటనే తొలగించిన బండ్లు వెంటనే కొట్టద్దు మున్సిపల్ అధికారులు హ్యాకర్స్ కడుపులో కొట్టద్దు మున్సిపల్ అధికారులు హ్యాకర్స్ కడుపులో. అందరికీ నేను ముందుగా CI2 తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే వీళ్ళు ఎట్లా ఉద్యోగాలు ఎవరు మన ఆకలి తీరిందా లేదా అని చెప్పి పట్టించుకునే ఓపిక వీళ్ళకి ఎవరికి ఉండదు. కానీ ఎవడోడు బతుకోడు బతుకుతా ఉంటే అటు దిక్కులేదు మీదకొచ్చి మీసాలు తిప్పి తొడలు కొట్టి ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా తయారైపోతా ఉన్నారు ఈరోజు అధికార యంత్రాంగం. మన మున్సిపల్ కమిషనర్ గారు అనే పేరుంది, కానీ దురదృష్టం ఏంటంటే ఈ కమిషనర్ గారు చెప్తే పేదవాళ్ళ మీదకి వచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండా వాళ్ళ అంగళ్ళు తొలగించి JCBలు పెట్టి మరి దౌర్జన్యం చేస్తూ ఉన్నారనంటే ఇంతకంటే అన్యాయం ఇంకొకటి ఉండదు అనే విషయాన్ని తెలుసుకునే ఈరోజు CI2 తరఫున మనం ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకందరికీ తెలుసో తెలీదో నిన్ననే పేపర్లో వచ్చింది, దానికి ముందు పేపర్లో వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టి తిరుపతిలో కోడి బొచ్చు కూడా ఒక పెద్ద స్కామ్ ఇక్కడ ఈ తిరుపతిలో వేస్టేజ్ కోడి వేస్టేజ్ అంతా కూడా చికెన్ అంగళ్ళలో దాన్ని ఎత్తుకొని పోయి కొంతమంది వైసీపీ నాయకులు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడినట్టు అని చెప్పి స్వయంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి తిరుపతిలో ఆయన మాట్లాడినారు. ఆ రోజు అంత గట్టిగా మాట్లాడినాడు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈ కోడి బొచ్చును అమ్మేసే కార్యక్రమం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కార్యక్రమం ఆగిపోతుందేమో అని అనుకున్నాం. ఈ రోజు తెలిసిందేమంటే ఆ రోజు వైసీపీ వాళ్ళు అమ్ముకొని సంపాదించుకున్నారు, ఇప్పుడు జనసేన వాళ్ళు అమ్ముకొని సంపాదించుకుంటున్నారు అనే విషయం ఈ పవన్ కళ్యాణ్కి తెలుసా అని అడగడం కోసం పెట్టింది. అంటే ప్రభుత్వాలు మారిపోతానే, ఎమ్మెల్యేలు మారిపోతానే, లేదంటే అధికారులు మారిపోతానే చిల్లర వసూలు చేయడంలో మాత్రం ఏం తేడా, మనుషులు మారిపోతున్నారు తప్ప చిల్లర వసూలు చేసే దాంట్లో ఏం తేడా రావడంలే. నిజంగా ఈ తిరుపతి మున్సిపాలిటీలో ఏమైనా కాన్సన్ట్రేట్ చేసి చేయాల్సిన పని ఏదన్నా ఉందంటే TDR బాండ్లు అమ్ముకొని కోట్ల రూపాయలు తినేసినటువంటి వాళ్ళని ఒక్క దొంగనైనా మీరు పోలీస్ స్టేషన్ పంపించో జైలుకి పంపించుంటే మేమంతా కూడా మిమ్మల్ని సమర్థించుండేవాళ్ళు. చెరువుకి తొడాలో ఒక చెరువుకి 250 కోట్ల రూపాయలు పంపించేసినటువంటి పెద్ద మనిషిని కనీసం కేసైనా పెట్టి జైలుకి పంపించుంటే మనం అబ్బా బ్రహ్మాండంగా చేశారని చెప్పి అనుకోవచ్చు. బెంచీలకి 23 కోట్ల రూపాయలు డ్రా చేసి అమ్ముకున్నటువంటి వాడేమో కలామని అయిపోతా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని ఏమీ పట్టించుకోరు. కోడి బొచ్చు అమ్ముకున్నోళ్ళ, TDR బాండ్లు అమ్ముకున్నోళ్ళ, లేదంటే చెరువుకి 250 కోట్ల రూపాయలు తీసేసుకున్నోళ్ళ, లేదంటే రోజు అన్ని రకాల దౌర్జన్యాలు చేస్తూ విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేసే వాళ్ళని ఎవరినైనా ఒక్కరి మీదన్నా చర్య తీసుకొని ఉంటే అబ్బా వీళ్ళు చాలా కరెక్ట్ అయిన వాళ్ళు అని చెప్పి అనుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే అట్లాంటి తోళ్ళు జోలికి పోరు. అట్లాంటి వాళ్ళ ఇళ్ళకి పోవనో లేదంటే వాళ్ళు అడగడానికో వీళ్ళకి దమ్ము ధైర్యం కూడా ఉండదు. ఎవరి మీదకి వస్తారే అనంటే రోజు బాగా కసరత్తులు చేసి కండలు పెంచుకొని మూలనున్నటువంటి ముసలమ్మ మీదకి పోతారంట దాడి చేయడానికి కొంతమంది పహిల్వాన్లు. ఆ మాదిరి తిరుపతి మున్సిపాలిటీలో పహిల్వాన్లు తయారై ఈరోజు బీటెక్లు చేసి, ఎంటెక్లు చేసి, పీజీలు చేసి, డిగ్రీలు చేస్తా, లేదంటే ఏ రకమైనటువంటి ఉద్యోగం సద్యోగం లేకుండా
ఆడ దోశలు వేసుకుంటా, ఇడ్లీలు అమ్ముకుంటా, కూరగాయలు అమ్ముకుంటా, అరటి పండ్లు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళ మీదకి తొడలు కొడుతూ పోతున్నారంటే మీకు కనీసమైనటువంటి మానవత్వం ఉందా అని చెప్పి అడగడం కోసం ఇక్కడికి వచ్చింది. మాట్లాడితే ట్రాఫిక్ రూల్స్ ఏమయ్యా, అంత ట్రాఫిక్ రూల్ ఆటంకం అయిపోతా ఉండేది. తిరుపతిలో ఆటంకపరుస్తున్నది హాకర్సా? వాళ్ళ బతుకోళ్ళు బతకడం కోసం ఎక్కడ పెట్టుకోమంటారంటే ఎవడు జనం రానటువంటి చోట్ల గ్రీన్ జోన్ అని పేర్లు పెట్టి ఆడ పోయి మీరు పెట్టుకోండి అని చెప్తారు. జనం వచ్చే దగ్గరేమో రెడ్ జోన్లు అని చెప్పేసి అక్కడ పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి మాట్లాడతారు. ఏమన్నా న్యాయం ఉంటుందా? భక్తులు ఎక్కడ తిరగాడుతూ ఉంటారో, జనం ఎక్కడ తిరగాడుతూ ఉంటారో, జనం ఎక్కడైతే ఉంటారో అట్లాంటి చోట వ్యాపారాలు జరుగుతాయి తప్ప అట్లాంటి చోట ట్రాఫిక్ అంటారు దగ్గరికి రానిరు. ఎవడో ఒక అధికారి వస్తాడు, ఏదో మాట్లాడతాడు, లేదంటే ఎవరో ఏదో కంప్లైంట్ చేస్తారు, వెంటనే వీళ్ళంతా బయలుదేరి ఈ వ్యవహారం చేస్తుంటారు. తిరుపతిలో ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టాలన్నా మొత్తం అవినీతి మయం. పోలీస్ స్టేషన్ కి ఎస్ఐ వస్తే డబ్బులు ఇచ్చి వస్తా ఉన్నారు. ఈరోజు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ దాకా, డిఎస్పీ దాకా అందరూ డబ్బులు కట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ లోకి వస్తున్నారు. ఎవరికయ్యా? ఈ ప్రజాప్రతినిధులకి. ఎవడైతే మనల్ని ఉద్ధరిస్తామని చెప్తున్నారో వాళ్ళకి డబ్బులు కట్టి ఈ రోజు వస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుని పనిచేస్తారా, లేకపోతే వేరే ఏమన్నా పనిచేస్తారా? జనసేన వాళ్ళు రోజు మాటలు ప్రెస్ మీట్లు పెట్టడంలో పోటాపోటీ తప్ప వీళ్ళ కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టండి సిగ్గుంటే జనసేన నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడుగుతాను నేను. ఈ ఎమ్మెల్యే వారం కిందట ఇక్కడ మీటింగ్ పెట్టాడు. స్మార్ట్ సిటీకి 250 కోట్ల రూపాయల డబ్బులు కావాలా, దానికి ఎంత కావాలా, దీనికి ఎంత కావాలా, ఇన్ని కోట్లు కావాలని. ఇన్ని రోజులైంది కదా ఎమ్మెల్యేగా ఎన్నికై, నువ్వు ఒక్క రోజైనా తిరుపతి మున్సిపాలిటీలో అధికారులందరినీ కూర్చొని ఈ తిరుపతి నగరంలో వేలాది మంది హాకర్స్ ఉన్నారు, వాళ్ళ బతుకోలు బతుకుతా ఉన్నారు, వాళ్ళకి ఏం సాయం చేయాలని చెప్పి ఒక్క మీటింగ్ అయినా పెట్టాడు ఈ ఎమ్మెల్యే? మీకైతే ఆదాయం కోసం, మీ తప్పుడు వ్యవహారాల కోసం అయితే మీటింగ్లు పెడతారా? టెండర్ల గురించి మాట్లాడుకోవడం కోసమో, కాంట్రాక్టుల గురించి మాట్లాడుకోవడం కోసమో, డబ్బులు వసూలు చేసుకునే దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ సామాన్యుడి గురించి, సాధారణమైనటువంటి వాడి గురించి మాట్లాడే ఓపిక, తీరిక వీళ్ళకి లేదు. ఈ రోజు తిరుపతిలో ఉన్నటువంటి బ్రాందీ షాపులు, వైన్ షాపులు, వీటన్నిటి నుంచి 20% నుంచి 30% వీళ్ళకందరికీ కమిషన్లు కట్టాలి. ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి అందరికీ 20% నుంచి 30% డబ్బులు కమిషన్ల కింద కట్టాలా. లేదంటే ఊర్లో ఆఖరికి చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, అరటి పండ్లు అమ్ముకునేవాడు, కూరగాయలు అమ్ముకునేవాడు, ఇడ్లీ వడ అమ్ముకునేవాడు, పూరీలు అమ్ముకునేవాడు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా డబ్బులు కట్టాలనా? రౌడీలకు డబ్బులు కట్టాలి, పోలీసులకు డబ్బులు కట్టాలి, లేదా మున్సిపాలిటీ వాళ్ళు తప్ప ఏ రోజైనా వీళ్ళకి అవసరమైన అన్ని అర్హతలు కల్పించి చేయడానికి వీళ్ళకి ఎందుకు మనసొప్పడం లేదని చెప్పి అడగడం కోసం ఇక్కడికి వచ్చింది. కాబట్టి కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమనంటే, ఏదో ఊరికే ధర్నా చేసి దండం పెట్టి వెళ్ళిపోతామని చెప్పి కమిషనర్ గారు లేకపోతే అధికారులు అనుకుంటున్నారేమో. ఈ తిరుపతిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, ఎమ్మెల్యే, బీజేపీ ఎవడైతే కూటమి నాయకులు అధిక ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలకు భిన్నంగా ఈ రోజు ప్రవర్తిస్తున్నారో ప్రతి ఒక్కడి ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిక చేయడం కోసమే ఇక్కడ ఈ ధర్నా పెట్టింది. ఈ రోజు 100 మంది 150 మంది కూర్చొని ఉన్నారు, ఏముందిలే అని చెప్పి అనుకుంటున్నారేమో. వేలాది మంది 10,000 మందితో ముట్టడి చేసే కార్యక్రమానికి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పడం కోసమే సిఐటి తరఫున ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఇది చిన్న సమస్యని పెద్దదిగా చేసుకోబాకండి. తిరుపతిలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించుకోబాక, వాళ్ళకి ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి. దురదృష్టం ఏంటంటే, మీరు చూడండి తిరుపతిలో ఎక్కడ ఏ అంగడి పెట్టుకునే వాళ్ళైనా ఈ చిన్న ఇడ్లీలు లేదా ఇట్లాంటివి అమ్ముకునే వాళ్ళందరూ కూడా ఫ్రెష్ గా ఏ రోజు ఆ రోజు తెచ్చి ఆ రోజుకి వాళ్ళు వేసి అమ్మేసి ఆ బోకులు కడుక్కొని ఇళ్ళకి వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళ మీద దాడులు చేస్తారా? PS4 లో 3 నెలల నుంచి కూరగాయలు కుళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ కుళ్ళిపోయి, లేదంటే తిరుపతి నగరంలో ఉన్నటువంటి పెద్ద హోటళ్లు, స్టార్ హోటల్ అని చెప్పుకునే వాళ్ళంతా కూడా
కుళ్ళిపోయిన మాంసాన్ని అమ్ముతున్నటువంటి వాళ్ళ మీదకి మీరు పోయిండే చర్యలు తీసుకోండి, జేసీబీలు ఎత్తుకొని దమ్ముంటే పోండి అని చెప్పి అడగడం కోసం ఈరోజు మీటింగ్ పెట్టింది. ఏమయ్యా 4 చక్రాల బండి మీద పెట్టుకొని ఇడ్లీలు అమ్ముకున్నాడు అంటే లెక్కలేదా? PS4 రోడ్ దగ్గరికి పోండి, లేదా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోండి, స్టార్ హోటల్ వాళ్ళ దగ్గరికి పోండి. ఆడికి పోతే వాళ్ళ రూములో పోయే ధైర్యం కూడా వీళ్ళకి ఎవరికి లేదు. అట్లాంటి వాళ్ళు ఏమో అయిపోతూ ఉంటారా? PS4 ను మూసేస్తారు, కానీ వారానికి దాన్ని తెరుస్తారు. ఇంకా నిన్న మొన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులందరూ కూడా వచ్చి మొత్తం అన్ని హోటల్లో మేము చూసాం, ఏడ చూసినా కుళ్ళిపోయిన మాంసం అని చెప్పి చెప్తున్నారు. ఎన్ని హోటల్ మూపించారు, ఎన్ని స్టార్ హోటల్ని తిరుపతిలో మూపించారు. వాళ్ళ జోలికి పోరు, మాట్లాడితే ఇట్లాంటి వాళ్ళ మీదకి వస్తారు. ఇదేమన్నా న్యాయమా? ఇదేమి ఎమ్మెల్యే కనపడదా? ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకు కనపడదా? ఇది జనసేన వాళ్ళకి కనపడదా? ఈ కార్పొరేటర్లు అందరూ వైసీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇక్కడంతా వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదే. ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి అందరూ ఏమన్నా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళ? మీకు ఓట్లు వేసే వాళ్ళే కదా. ఈ రోజు ఈ ఎమ్మెల్యే 62,000 మెజారిటీతో గెలిచాడనంటే మీరంతా ఓట్లు వేయకుండానే ఆయనకి ఏమన్నా చిత్తూరు నుంచి తొడకొచ్చుకొని మనుషులు తెచ్చేసుకున్నాడా? ఈ పేద ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తే మాత్రం ఏ మాత్రం క్షమించేది లేదు. చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం తక్షణం ఏ మాత్రం షరతులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. పేదల పట్ల యుద్ధం ప్రకటిస్తే క్షమించేది లేదు, పెద్ద ఎత్తున మేము తిరగబడాల్సి వస్తుందని చెప్పి చెప్పడం కోసమే ఈ రోజు నేను కూడా ఇక్కడికి వచ్చింది. మామూలుగా మేము ఎప్పుడు ఇట్లాంటి ధర్నాల్లో వీటన్నిటిలో అందరూ నాయకులంతా వచ్చేదిలే, కానీ నిన్న మొన్న జరిగినటువంటి విషయాలన్నీ చూస్తే చాలా అన్యాయంగా ఉంది. పేదల పట్ల అధర్మంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఉద్యోగాలు ఎట్ట ఇవ్వడంలో చేత కావడంలో మీకు ఉద్యోగాలు ఇరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు. ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఏ ఊరు అందరూ అంగళ్ళు ఎత్తేయండి, మొత్తం ఉద్యోగాలు పెట్టించండి. మేమంతా ఒక్క అంగడలు మీకు ట్రాఫిక్ ప్రాబ్లమే లేదు. తిరుపతిలో అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తే దండం పెట్టి ఉద్యోగాలు చేరుకుంటారు. ఉద్యోగాలు ఇచ్చే చేత కాదు, వాళ్ళ బతకడానికి చేత కాదు మీకు అందరికీ. కానీ ఎవడోడు బతుకుతా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం, వాళ్ళ మీద అన్యాయం. నిజంగానే ఎక్కడైనా ట్రాఫిక్ ప్రాబ్లమో లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా సమస్య ఉందంటే మాట్లాడండి, వింటాం. యూనియన్ పిలిపించండి. ఎక్కడైనా పర్టికులర్ ఏరియాలో సమస్య ఉందంటే అక్కడ సమస్య పరిష్కారం కావడానికి ఏం చేయాలో చేసుకోవచ్చు తప్ప అట్లా కాకుండా ఈ దౌర్జన్యాన్ని మాత్రం సహించేది లేదు. ఇక మీదట జేసీబీలు సామాన్యుల మీదకి వస్తే మేము ఈ అధికార పార్టీ నాయకులు ఇళ్ల దగ్గరికి పోతాం తప్ప ఇక ఆగేది లేదని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టాము. అందుకనే నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు మహిళ, ఆమెకి సానుకూలమైన దృక్పథం ఉంది, పేదల పట్ల అంతో ఎంతో కమిట్మెంట్ ఉన్నటువంటి అధికారిగా గుర్తింపు ఉంది. ఇట్లాంటి ఆమె ఉన్నటువంటి చోట ఈ రకమైనటువంటి పేదల మీద దౌర్జన్యం జరగడం సమంజసం కాదు. తక్షణం ఈ దౌర్జన్యాన్ని ఆపాలి, ఇక్కడ ఉన్నటువంటి పేదలకి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు. సెలవు.